Basics. This is Professor Vinod Kumar. మనం లేటెస్ట్ గా ఇవాళ ఒక కొత్త టెక్నాలజీ వైపు మనం వెళ్తున్నాం. దాన్ని మనం నానో టెక్నాలజీ అనొచ్చు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనొచ్చు. ఇలా మనసులు నచ్చితే కాదు, జన్యువులు నచ్చితేనే పెళ్లి పిల్లలు. ఇది ఒక కొత్త తరహా జీవన విధానంలోకి మనం అడుగుపెడుతున్నాం. ఒక కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ అంశాన్ని చర్చించే ముందు మన ఛానల్ ఇవాళ ఉద్యమ ఛానల్, మన ఛానల్ కొత్త శాస్త్రీయమైన ఛానల్, మన ఇవాళ సామాన్యుని ఛానల్, పేద ప్రజల ఛానల్. ఈ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేద్దాం, షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, కామెంట్ కూడా చేద్దాం. ఈ ఉద్యమానికి సహకరిద్దాం. ఇక విషయం వస్తే ఇలా జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ చీఫ్ సైంటిస్ట్ ఆఫీసర్ తోని ప్రొఫెసర్ ప్యాట్రిక్ బ్యాంక్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళ ఆ సందర్భంగా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తేలాకే ముందుకు వెళ్లే పరిస్థితి. ఈ బయో ఏషియా సదస్సులో వాళ్ళు ప్రత్యేక ఇవాళ ఒక నూతనమైన అంశాన్ని చర్చించారు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఇవాళ మనసులు నచ్చితే కాదు, మీ జీన్స్ కూడా నచ్చాలి. మీ మనుషులకు ఇప్పటిదాకా మనం మనసులు నచ్చితే సరిపోతుంది అనుకున్నాం, కానీ నీ జీన్స్ నచ్చితేనే లోపల నీ పుట్టే పిల్లలు కానీ రేపు భవిష్యత్ తరాలు కానీ బాగుంటాయి. లేదంటే ఇవాళ జీనోమ్ టెక్నాలజీని కనుక బాడీలో నీకు ఏదైనా రోగాలు ఉండి, దీర్ఘకాలిక రోగాలు ఉండి, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అదే రోగాలు మళ్ళీ నీకు వచ్చే తరాలకు సంక్రమిస్తాయి. అదే రోగాలని మళ్ళీ నీవు వచ్చే పిల్లలకు వస్తాయి. అంతేకాకుండా ఏ జీన్స్లో ఏ రకమైన రోగాలు మనకు ఉంటాయో ఆ రోగాలను మ్యుటేషన్ ద్వారా తొలగించకుండా జీనోమ్ టెక్నాలజీ ఇవాళ జీనోమ్ టెక్నాలజీని వాడి ఆ ప్రోటీన్లో ఏదైతే ఆ టెక్నాలజీని రిపేర్ చేసేసి మనం నూతన టెక్నాలజీ జన్యు మార్పిడి జరిగితే తప్ప ఒక మంచి వంగడాలని, అంటే ఒక మంచి ఉత్పత్తిని, ఒక మంచి జాతిని, మేలైన జాతిని ఇవాళ తయారు చేయడం, దానికి సంకర జాతులే పరిష్కారం. సేమ్ కులంలో కానీ, సేమ్ మతంలో కానీ, ఒకే కుటుంబంలో కానీ పెళ్లిళ్ళు కాకుండా ఇతర కుటుంబాలలో పెళ్లిళ్ళు, అది కూడా జీన్స్ బాగుండాలి. అది కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ జీన్స్ చరిత్రను చూడాలి. మనం గతంలో 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలన్నారు కదా. ఇప్పుడు 7 తరాలు అటు జీన్స్ చూడాలి, 7 తరాల ఇటు జీన్స్ చూడాలి. ఆ జీనోమ్ టెక్నాలజీ, ఆ ప్రోటీన్, చిన్న ప్రోటీన్లో సెల్ఫ్ మనిషి జీవన కణములో ఉండే ఈ జీనోమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ ప్రోటీన్ ఏవైతే ఆ టెక్నాలజీ నీకంటే ఏవైతే మన బాడీలో కాల్షియము, మెగ్నీషియం, అన్ని రకాల ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్స్ ఏవి కూడా తక్కువ ఉన్నా బాడీలో రోగాలకు వాటే కారణము. ఆ రోగాలకు ఈ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ ఎంతైతే కారణమో బాడీలో ఉన్న జీన్స్ కూడా అంతే కారణం. సో బయట ఉన్న ఎన్విరాన్మెంట్తో పెద్దగా జబ్బులు 50% వస్తే 50% కంటే ఎక్కువ ఇవాళ నీ బాడీలో ఉన్న జెనెటిక్స్ వల్ల, జీన్స్ వల్ల, నీ వంశపారంపర్యంగా వచ్చే జన్యుల వల్ల వచ్చే రోగాలే ఎక్కువ. ఆ రోగాలను ఇవాళ దూరం చేసుకుంటేనే రేపు మన యొక్క నూతన తరము ఏదైతే ఉందో బలమైన, శక్తివంతమైన తరం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే రోగాలమయమైన తరం పుట్టే అవకాశం ఉంటాయి. అందుకే రానున్న రోజుల్లో జీనోమ్ టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని శాసించబోతున్నది. అందుకే ప్రేమ పెళ్లిలతో పాటు నువ్వు ప్రేమ పెళ్లిలో ఒకటే చూసుకోవడం సరిపోదు. ఇవాళ చూసుకోవాల్సింది కూడా నీ జన్యువులు, నీ మంచి జన్యువులు ఉండి ఆ జన్యువులు కూడా నచ్చితేనే నీకు పిల్లలు అద్భుతమైన పిల్లలు పుట్టడానికి స్కోప్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది. పెళ్లి చేయాలంటే అటు తరాలు ఇటు తరాలు చూడాలని మన పెద్దలు చెప్తారు. అదే సింగపూర్లో అయితే అమ్మాయి అబ్బాయి జన్యువుల స్క్రీనింగ్ చేస్తారు. ఇద్దరికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం ఇవాళ ముందుకెళ్తుంది. లేకపోతే ఆ సంబంధం ఎట్టి పరిస్థితిలో ఆ సంబంధాన్ని వాళ్ళు చెడిపోతుంది. అంటే ఇవాళ నీ జీన్స్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఆ జీన్స్ ఇంతకుముందు సినిమాలలో, చాలా సినిమాలలో మనం చూస్తున్నాం. ఏంటి అంటే కెమిస్ట్రీ కుదరాలంటారు. కెమిస్ట్రీ కాదు, ఇప్పుడు జీన్స్ కుదరాలి, జీన్స్ టెక్నాలజీ కుదరాలి, జీనోమ్ టెక్నాలజీ, జీనోమ్ కెమికల్ టెక్నాలజీ కుదరాలి. కుదిరినప్పుడే పుట్టే పిల్లలంతా కూడా వాళ్ళంతా కూడా జన్యుపరమైన రోగాలు రాకుండా, దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఒక మంచి పరిపుష్టమైన చాలా కాలం బతికే పిల్లలు, రోగాల బారిన పడని పిల్లలు, అట్లాగే వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా 100 ఏళ్లకు పైగా జీవించడానికి కూడా స్కోప్ ఉండే పిల్లలు పుడతారు.
ఆ దిశగా ఇవాళ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. జీనోమ్ స్క్రీనింగ్ జరగబోతుంది. సింగపూర్ లాంటి దేశాలు, ఇవాళ చిన్న జపాన్ లాంటి దేశాలు, అలాగే ఇవాళ అమెరికా అడ్వాన్స్ దేశాలు అన్నీ కూడా ఇలా జీనోమ్ టెక్నాలజీ వైపు పరుగులెడుతున్నాయి. వస్తున్న తరమంతా కూడా ఇవాళ కొంతమంది తెల్ల జాతి వాళ్ళు కూడా తెల్ల జాతి జీన్స్ మాత్రమే చూస్తున్నారు. నల్ల జాతి వాళ్ళ జీన్స్ వాళ్ళు పక్కన పెడుతున్నారు. అసలు నల్ల జాతి జీన్స్ రాణి రావద్దని చెప్పేసి ఇలా అట్లాంటి నలుపు రంగు వద్దే వద్దని చెప్పేసి ఇలా ప్రపంచంలో ఒక కొత్త ఆలోచన విధానం కూడా బయలుదేరింది. అదే దుర్మార్గంగా జెనెటికల్ డిస్క్రిమినేషన్. ఆ జెనెటికల్లో కలర్ డిస్క్రిమినేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఇలా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో కలర్ డిస్క్రిమినేషన్, నల్ల వాళ్ళ జీన్స్ ఇక ప్రపంచంలో ఉండద్దు, కంప్లీట్ గా వచ్చే జాతంతా తెల్లగానే పుట్టాలి, ఆ తెల్ల జీన్స్ ను స్క్రీనింగ్ ద్వారా తెల్లవాళ్ళు పుట్టే విధంగానే చేయాలని చెప్పేసి ఈవెన్ నల్లవాళ్ళు కూడా ఆ రకంగానే చేసుకుంటున్నారు. మైకేల్ జాక్సన్ అందుకు ఉదాహరణ. ఆయన అనేక రకాల అవమానాలను ఎదుర్కొని, ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతీయులంతా అనేక రకాల అవమానాలను ఎదుర్కొని ఇవాళ వాళ్ళ యొక్క జీన్స్ వాళ్ళ పుట్టే పిల్లలంతా తెల్లగా పుట్టాలని కోరుకున్నారు. వాళ్ళు ఆ రకంగా జీన్స్ టెక్నాలజీలో కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వేసేసి కూడా వాళ్ళ శరీరాన్ని మార్చుకున్నారు. అంటే ఇవాళ ఆ రకంగా కూడా భవిష్యత్ తరాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఆ రకంగా నలుపు అనేది అసలు అశుభానికి, అలాగే నచ్చని సమాజానికి క్షీణంగా మారిపోయింది. కానీ స్వచ్ఛమైంది నలుపే, స్వచ్ఛమైంది నల్లజాతే, స్వచ్ఛమైన ప్రేమ నలవాళ్ళనే ఉంటుందని చెప్పేసి ప్రపంచం యొక్క లోకోక్తి. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ జీన్స్ టెక్నాలజీ ఇవాళ మొత్తంగా ప్రపంచాన్ని ఒక అద్భుతంగా ఇవాళ ముందుకు తీసుకెళ్ళబోతుంది. ఇవాళ 2011లో నేషనల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అనేది ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆ ప్రాజెక్టే ఇవాళ మొత్తంగా జెనెటికల్ చెక్, కృత్రిమ మేధాతోని జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది జరుగుతున్నాయి. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ స్క్రీనింగ్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ ద్వారా, ఆ జెనెటిక్ స్క్రీనింగ్ టెక్నాలజీ కృత్రిమ మేధా ద్వారా కీలక పాత్ర పోషించి వైద్య రంగంలో ఏఐ టెక్నాలజీతో తమ దేశంలో సాధిస్తున్న విజయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి సింగపూర్ భావిస్తున్నారు. సో సింగపూర్ వైపు మొత్తం ఇలా ప్రపంచమంతా చూస్తున్నది. ఎందుకంటే జీనోమ్ టెక్నాలజీలో సింగపూర్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయింది. సో కాబట్టి ఇవాళ ఈ నూతన టెక్నాలజీ ఆధారంగా ప్రేమ పెళ్లిలు మనసులు నచ్చితే కాదు, జన్యులు కూడా నచ్చినప్పుడు మాత్రమే, ఆ జన్యు మొటేషన్ ఇద్దరికి మంచిగా ఉన్నప్పుడు, నచ్చినప్పుడు మాత్రమే పుట్టే పిల్లలు మంచి పిల్లలు, సమర్థవంతమైన పిల్లలు, మేధోపరమైన పిల్లలు, కలర్ఫుల్ పిల్లలు పుడతారు. ఆ రకంగా జబ్బులు లేని పిల్లలు పుడతారు. ఆ రకంగా సమర్థవంతమైన పిల్లలు పుట్టడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ వచ్చే తరం 21వ శతాబ్దం అంతా టోటల్ జీనోమ్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించబోతుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. దాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా జీనోమ్ టెక్నాలజీ, జీనోమ్ ప్రాజెక్టులు విపరీతంగా పెట్టారు. ఇవాళ జీనోమ్ టెస్ట్లు కూడా ప్రతి టెస్టింగ్ సెంటర్లో ఎట్లయితే క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ లాగా జీనోమ్ టెస్టింగ్ సెంటర్ కూడా ప్రతి దగ్గర పెట్టడానికి ఇవాళ ప్రభుత్వం కృషి చేయబోతుంది. నీ జీన్స్ ఎట్లా ఉన్నాయి, వచ్చే తరాల్లో నీకు ఏం జరగబోతుంది, నువ్వు ఎప్పుడు మరణించబోతున్నావు, లేదంటే నీ పుట్టే పిల్లలు ఏ రకంగా పుట్టబోతున్నారు, వాళ్ళకి ఏ రకమైన జబ్బులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటినీ ఇవాళ ఈ జీనోమ్ టెక్నాలజీ ద్వారా తెలిసే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకా ఈ టెక్నాలజీ రంగంలో వస్తున్న గొప్ప మార్పుల దిశగా ప్రపంచం అడుగులు వేయబోతున్నది. కాబట్టి మనసులో నచ్చితే కాదు, జన్యువులు కూడా నచ్చినప్పుడే పిల్లలు అనే అంశం ఇలా మొత్తం ప్రపంచాన్ని శాసించబోతుంది. ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. జై భీమ్, జై పులి, జై పెరియార్.